విజయ్ దేవరకొండ మీద వస్తున్న రూమర్స్ కి మరియు లీక్ అయిన వీడియోని లాస్ట్ లో చూపిస్తున్నాను. వీడియో మొత్తం చూడండి. సెలబ్రిటీస్ అంటేనే ఎప్పుడు వాళ్ళ మీద మూడో కన్ను అనేది ఒకటైతే ఉంటుంది. అయితే ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి అయితే అది ఎవరిదో కాదు, మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండది. అయితే ఇంతకు ముందు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీ చేసే టైంలో శాలిని పాండేతో డేట్ లో ఉన్నాడని వార్తలు అయితే వచ్చాయి. దాని తర్వాత గీతా గోవిందం టైంలో కూడా రష్మిక మందనతో డేటింగ్ లో ఉన్నాడని తెగ వార్తలు అయితే వినిపించాయి. దానిని వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు. మళ్ళీ డియర్ కామ్రేడ్ మూవీలో మళ్ళీ ఇదే ప్రస్తావన వచ్చింది. దీంతో రష్మిక మందన స్పందిస్తూ విజయ్ నేను మంచి ఫ్రెండ్స్, మాకు అలాంటి వాటి మీద ఏ ఫీలింగ్ లేదు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. దీని తర్వాత విజయ్ దేవరకొండ మీద మళ్ళీ ఇలాంటి రూమర్స్ అయితే రాలేదు. అయితే ఇలాంటి రూమర్స్ రావడం సహజమే, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా సెలబ్రిటీస్ ఉన్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే సూర్య జ్యోతిక, నాగ చైతన్య, సమంత ఇలా చాలా మందే ఉన్నారు. సెలబ్రిటీస్ మీద రూమర్స్ రావడం కామన్, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కలిసినా దానిని ఫోటో తీసి వైరల్ చేస్తూ ఉంటారు. అయితే సెలబ్రిటీస్ మీదే కాకుండా డైరెక్టర్స్ మీద కూడా చాలా రూమర్స్ అయితే వచ్చాయి. అయితే ఇంతకు ముందు త్రివిక్రమ్ మీద జల్సా సినిమా చేసే టైంలో పార్వతి మెల్టన్ కి త్రివిక్రమ్ కి చాలానే రూమర్స్ అయితే వచ్చాయి. దీని తర్వాత ఆ మూవీ టైంలో సమంతతో అరవింద సమేత వీరరాఘవ సినిమాతో పూజా హెగ్డేతో సంబంధం ఉందని చాలా వార్తలు అయితే వినిపించాయి. దీని తర్వాత సంయుక్త మీనన్తో కూడా చాలానే వార్తలు అయితే వినిపించాయి. అయితే విజయ్ దేవరకొండ విషయానికి వస్తే తన గర్ల్ ఫ్రెండ్ తో ఉన్న ఫొటోస్ అయితే ఇప్పుడు లీక్ అయ్యాయి. అయితే ఈ రిలీజ్ అయిన ఫొటోస్ తో కూడిన వీడియో ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు, కానీ ఈ వీడియో వైరల్ అయితే అవుతుంది. అయితే విజయ్ దేవరకొండ దీని మీద స్పందిస్తూ ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని నేను అనుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో, మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయండి.